మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు, మరలా 36వ వచనం నుండి 43వ వచనం వరకు. మాథ్యూ చాప్టర్ 13 verses 24 through 30 and again 36 through 43. సో నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేం వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున్న నేను. 36 నుండి, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, సర్వోన్నతుడు అయిన మా దేవ, జీవాధిపతివైన మా తండ్రి, ఈ ఉదయం మీ సంఘముగా మేము కూడుకోవడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు, మరి ముఖ్యంగా మీ స్వరం విని సత్యాన్ని గ్రహించి మేమందరము కూడా నిత్య దీవెనకు కారకులముగా మారుటకు మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతా స్తోత్రాలు. చదవబడినటువంటి వాక్య భాగం నుండి మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. అండ్ మీరు మహిమ పొంది మాకు మేలు చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని మనము భయముతో, భక్తితో విందాం, శ్రద్ధతో, ఆసక్తితో విందాం. మన యొక్క హృదయం తెరిచి, బైబిల్ తెరిచి, కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని విందాం. సో ఈ నెల 4 వారాలు మనకి దేవుడి చిత్తమైతే ఒక మినీ సిరీస్ ఉంటుంది. సిరీస్ యొక్క టైటిల్ ఏంటంటే రియల్ వర్సెస్ ఫేక్. రియల్ వర్సెస్ ఫేక్, అసలు మరియు నకిలీ. అసలు మరియు నకిలీ. సో దాంట్లో ఈరోజు మొదటి సందేశం యొక్క టైటిల్ ఏంటంటే వీట్ అండ్ వీడ్స్. వీట్ అండ్ వీడ్స్, గోధుమలు మరియు గురుగులు. గోధుమలు మరియు గురుగులు. సో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలకు మరియు తన శిష్యులకు ఉపమానాలు చెప్పారు. ఆ అధ్యాయం అంతా కూడా మనకు ఉపమానాలు కనబడతాయి. ఉపమానము అంటే ప్యారబుల్. ప్యారబుల్ అన్నది బైబిల్ ప్రకారము అనేక విషయములను మనకు సూచించేటువంటి ఒక అంశమైనప్పటికీ దాన్ని చాలా సింపుల్గా చెప్పాలి అంటే, పరసంబంధమైనటువంటి సత్యమును ఇహపరమైనటువంటి సాదృశ్యముతో తెలియచెప్పడమే ఉపమానం. హెవెన్లీ ట్రూత్ని ఎర్త్లీ ఎగ్జాంపుల్ ద్వారా మనుషులకు అర్థమవులాగున తెలియచెప్పడమే ఒక ఉపమానము యొక్క పని. అండ్ యేసు ప్రభుకి ఉపమానములు చెప్పుట చాలా ఇష్టము. ఉపమానముల ద్వారా ఎన్నో గొప్ప పరసంబంధమైనటువంటి సత్యములను ఆయన ప్రజలకి, మరి ముఖ్యంగా తన శిష్యులకి బోధించాడు. ఆయన ఎందుకు ఉపమానం చెప్తాడు? ఉపమానం అంటే మన భాషలో చెప్పాలంటే ఒక కథ, స్టోరీ. ఎందుకు ఉపమానం చెప్తాడంటే ఆయనకి తెలుసు ఒక కథ మనుష్యుని యొక్క దృష్టిని ఆకర్షిస్తుంది, మనిషిలో ఉన్నటువంటి ఆసక్తిని రేపుతుంది, వారు ఊహించుకోవడానికి కావలసినటువంటి ప్రేరేపణను దయచేస్తుంది. అండ్ కథ చెప్పినప్పుడు మనిషి వెంటనే దాన్ని వ్యతిరేకించడు.
దాంట్లో ఉన్నటువంటి పాత్రలతో పోల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటో తెలుసుకునేందుకు అతడు ప్రయత్నం చేస్తాడు. చివరికి వచ్చేసరికి తీర్మానము చేసేటువంటి సమయంలో అతడు తీర్మానము చేయడానికి అతడికి అది సహాయపడుతుంది కనుక యేసు ప్రభు ఉపమానములను విస్తృతంగా చెప్పారు. చాలా సంవత్సరాల క్రితం 250 సంవత్సరాల క్రితం జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు, సువార్థికుడు, చాలా విస్తృతంగా దేవుడి చేత వాడబడ్డాడు. ఆయన యొక్క సభలు, ఆ రోజుల్లో మనకి టెక్నాలజీ లేదు, పిఏ సిస్టమ్ లేదు, ఆయన కూడా జార్జ్ విట్ఫీల్డ్ ఎలుగెత్తి మాట్లాడితే 25 నుండి 50 వేల వరకు మైక్ లేకుండా వినేవారు. అట్లాంటి ప్రాంతాల్లో వారు ఆ సభలు ఏర్పాటు చేసేవారు. సో వేల కొలది తండోపతండాలుగా వచ్చి ఆయన వాక్యాన్ని విని పోతున్నప్పుడు కొంతమంది ఆయన అడిగారు, ఈరోజు మీరు సువార్త చెప్పారు, ఈ వేల మందిలో ఎంతమంది రక్షించబడ్డారు? జార్జ్ విట్ఫీల్డ్ తరచూ చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది ఎంతమంది రక్షించబడ్డారు, కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది ఎంతమంది రక్షించబడ్డారు. ప్రస్తుతం చాలామంది ప్రపంచవ్యాప్తంగా చిన్న, ఒక మోస్తారు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు ఈరోజు మా సభలో 10,000 రక్షించబడ్డారు, ఈరోజు మా యొక్క కూడికలో 400 మంది డెసిషన్ తీసుకున్నారు, వారందరూ దేవుడి రాజ్యానికి వారసులయ్యారు అని ఏమాత్రము వాక్య వివేకము లేకుండా చెప్పేస్తారు. అలాంటి వారందరూ జార్జ్ విట్ఫీల్డ్ యొక్క బోధలు విని, ఆయన రాసిన రాతలు చదివి, ఆయన సేవా ఫలితాలు చూసి ఆయన దగ్గర నేర్చుకుంటే క్షేమం. ఆయన ఏమన్నాడు, ఎంతమంది రక్షించబడ్డారో కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. విత్తనం విత్తగానే పంట పైకి రాదు, కనబడదు. కొంత టైం పట్టిన తర్వాత అదేం పంటో, అది ఎలా పైకి వస్తుందో, ఎంత శాతం వస్తుందో మనిషి, రైతు తెలుసుకుంటాడు. సో అలాగే ఈ భక్తుడు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈజీ బిలీవిజం, యేసుని నమ్మండి, చెయ్యొత్తండి, యేసుని నమ్మండి, ఈ చిన్న ప్రార్థన చేయండి, యేసుని నమ్మండి, ఆ కార్డు సంతకం చేయండి, మీ పాపం క్షమించబడింది, మీరు మారు మనసు పొందకుండానే మీ పాపం క్షమించబడింది, మీరు దేవుడికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటు గురించి మీకు కించిత్తు దుఃఖము, బాధ, కన్నీరు రాకుండానే మీ పాపం క్షమించబడింది, మీరు దాని గురించి బేఖతరుగా ఉన్నప్పుడే. ఇదంతా కూడా వాక్యంలో మనకి తెలియనటువంటి విషయము. అండ్ నిజమైనటువంటి భక్తులు ఎప్పుడు కూడా దాన్ని వారి కల్లో కూడా ఆలోచించలేదు, చూడలేదు. సో అలాంటప్పుడు మీరు తర్వాత చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రారంభంలో ఆయన 4 నేలల గురించినటువంటి ఉపమానం చెప్తాడు. దాంట్లో 3 నేలలు కూడా నిరుపయోగమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఒకే ఒక నేల మంచి నేల, దాంట్లోనే నిజమైనటువంటి ఫలము మనకు కనబడుతుంది. వేల మంది వాక్యం వినొచ్చు, కానీ దాంట్లో ప్రభు చెప్పేది ఏంటంటే 75% మంది, ఆయన యొక్క పర్సెంటేజ్ మనం తీసుకుంటే 3/4 నిజంగా రక్షించబడకుండానే పోతారు. జస్ట్ 1/4 25% మందే రక్షించబడతారు. కనుక చాలా జాగ్రత్తగా ఈ విషయాలను వాక్యంలో ఆయన చెప్పినట్టు మనం తీసుకోవడం, లేకపోతే ఆలోచించడం మనకి మంచిది. మన ఉపమానము, దాని గురించి ద ప్యారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ టేర్స్ అంటారు, లేకపోతే ద ప్యారబుల్ ఆఫ్ ద టేర్స్ అంటారు. టేర్ అనేది మరి గురుగు, టేర్స్ అంటే గురుగులు. అది కేజేవీలో వారు వాడారు గనుక, మొదటంతా 400 ఏళ్ళు కేజేవీయే ప్రపంచంలో ఆంగ్లంలో ఉన్నటువంటి బైబిల్ గనుక, అందుకనే ఎక్కువ మందికి టేర్స్ అనేటువంటి పదము తెలుసు. అండ్ ఈ యొక్క ఉపమానానికి పేరు యేసుప్రభు ఇవ్వలేదు. ఈ ఉపమానానికి పేరు 36వ వచనం ప్రకారం ఆయన శిష్యులే ఇచ్చారు. పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అడుగుతారు. సో ఆ శిష్యులు పెట్టినటువంటి పేరునే తర్వాత భక్తులు కూడా తీసుకున్నారు. ద ప్యారబుల్ ఆఫ్ ద టేర్స్ అన్నారు, లేకపోతే ద ప్యారబుల్ ఆఫ్ ద వీట్ అండ్ టేర్స్ అన్నారు. సో 2 విత్తనముల యొక్క ఉపమానమును యేసుప్రభు చెప్పాడు. 2 రకాల మనుషులు ప్రపంచంలో ఉంటారు. వీరు పక్కపక్కనే ఉంటారు, ఒకరిని పోలినట్టు ఒకరు ఉంటారు. అండ్ వారిని వెంటనే పసికట్టుట చాలా కష్టము. యుగ సమాప్తి అందు దేవాది దేవుడే వారిని వేరు చేస్తాడు, ఎవరిని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాడు. సో మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 నుండి 30వ వచనం వరకు ఒక భాగము, 36 నుండి 43వ వచనం వరకు ఇంకొక భాగం. సో మొదటి భాగాన్ని ఆయన పబ్లిక్కి, అంటే జన సమూహాలకి చెప్పాడు. రెండవ భాగమును ఆయన తన యొక్క క్లోజెస్ట్ డిసైపుల్స్కి, తన సన్నిహితమైనటువంటి శిష్యులకు చెప్పాడు. మొదటిది బయట చెప్పాడు, రెండవది ఇంటి లోపల చెప్పాడు. అండ్ మొదటి దాంట్లో ఆయన వాస్తవాలు చెప్పాడు, రెండవ దాంట్లో వివరణ ఇచ్చాడు.
మొదటి దాంట్లో ఆయన ఒక కథను చెప్పాడు. రెండవ దాంట్లో దాన్ని ఒక్కొక్కడు ఎట్లా తనకు వ్యక్తిగతంగా అన్వయించుకోవచ్చో అది చెప్పాడు. సో యేసు ప్రభువుకి అది చాలా ఇష్టమైనటువంటి పద్ధతి అనేది మనకి తెలుసు. కాకపోతే ఈ శిష్యులు చేసినటువంటి ఒక మంచి పని ప్రస్తుతము యేసు నందున్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు, క్రైస్తవుడు కూడా చేస్తే బాగుంటుంది. అదేంటంటే ఆ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. మనం బైబిల్ స్టడీ చేసినప్పుడు మనకి బైబిల్లో ఏదైనా అర్థం కాలేదనుకోండి, ఆ యొక్క బైబిల్కి దేవుడైనటువంటి ప్రభువుని అడుగుట మంచిది. ప్రార్థనలో ప్రభువా నాకు ఈ భాగం అర్థం అవ్వట్లేదు, ఈ వచనం అర్థం అవ్వట్లేదు, ఈ పదం యొక్క భావం ఏంటో నాకు తెలియట్లేదు, నాకు తెలియజెప్పమంటే దేవుడు తప్పకుండా మీకు దానిని వివరిస్తాడు, తెలియజేస్తాడు. అది మనకి దేవుడి వాక్యంలో కనబడేటువంటి సత్యం. కానీ ఈ రోజున చాలామంది బైబిల్ స్టడీ చేసినప్పుడు అట్లా చదివేస్తారు కానీ దేవుడిని అడగరు. వారికి కష్టంగా ఉంటే జంప్ కొడతారు కానీ దాంట్లో ఉన్నటువంటి డెప్త్లోనికి వెళ్ళడానికి ప్రభువా నాకు లోపలికి తీసుకెళ్ళి నాకు సారమును తెలియజేయి చూపించు అని అడగరు. కనుక చాలామందికి బైబిల్లో ఉన్నటువంటి పారమార్థిక సత్యాలు అర్థం అవ్వట్లేదు. సో మొదటి పాయింట్ మీరు రాసుకుంటుంటే ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్యారబుల్, ఉపమానం యొక్క వివరణ. సో నేనేం చేస్తున్నానంటే ఈ మెసేజ్లో రెండింటిని కలిపి, అంటే మొదటి భాగం, రెండవ భాగం, 2 భాగములను కలిపి 3 పాయింట్లుగా మీకు చెప్తాను. అండ్ ఎంత చెప్పాలో అంతే చెప్తాను. ఉపమానంలో ఉన్నటువంటి ఇంకొక సూత్రం ఏంటంటే, పారాబోలిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఉపమానంలో ఒకవేళ యేసుప్రభు 200 పదములు వాడాడు అనుకోండి, 200 పదాలకు 200 అర్థాలు ఉండవు. చాలామంది యాలగరైజ్ చేసినప్పుడు, అంటే దాన్ని రూపక రీతిలో తీసుకొని చెప్పబోయినప్పుడు 200 పదాలకు అర్థాలు తీసి 200 అర్థాలు చెప్తారు. కాదు, ఆయన ఒకే మెయిన్ పాయింట్ చెప్తాడు. దానికి ఒకే మెయిన్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. దానికి వేరియస్ అప్లికేషన్స్ ఉండొచ్చు కానీ ఒకే ప్రైమరీ ఇంటర్ప్రిటేషన్. అంటే ఆయన చెప్పనుద్దేశించినటువంటి అంశం ఒక్కటే. అదేంటో మనం తెలుసుకుంటే మనము ఉపమానాన్ని సరిగ్గా అర్థము చేసుకుంటాం. సో 13వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. అంటే దీని యొక్క అర్థాన్ని 36 నుండి 38 వరకు చెప్తాడు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనిది. ఇప్పుడు చెప్తాడు. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. సో దీంట్లో సబ్ పాయింట్ ఏంటంటే, మొదటిది ద మాస్టర్స్ సీడ్, యజమాని విత్తిన విత్తనం. ఈ యజమాని గురించి ఆయన ఏం చెప్పాడు, ఆ యజమాని ఎవరో అనేది మనం చూడక మునుపు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అని అంటున్నాడు. పోలి ఉన్నది. సో ఆయన వాడినటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి ఉపమానము అక్కడ ఉన్నటువంటి మంచి మనుష్యుని పోలి ఉన్నది అని కాదు దాని అర్థం. ఆ సీన్లో మనకు కనబడేటువంటి ప్రతి విషయము కూడా దానికి సాదృశ్యముగా లేకపోతే సూచనగా ఉంది అని ఆయన చెప్తున్నాడు. సో ఉపమానమును ఆయన పోలిక రూపములో మనకి చూపిస్తున్నాడు. సో దీంట్లో 2 విషయాలు చెప్పాడు. ఒకటి సోవర్ అంటే విత్తువాడు, రెండవది విత్తనం సీడ్. సో ఆ యొక్క సోవర్ గురించి చూస్తే విత్తనమును విత్తేటువంటి వ్యక్తి ఎవరు అంటే మనుష్య కుమారుడు అని చెప్పాడు. మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిరుదు. ఆయన ఆ విత్తనాన్ని ప్రపంచంలో విత్తుతాడు. దేవుడు మంచివాడు అని బైబిల్ మనకి చెప్తోంది. దేవుడు చేసినటువంటి ప్రతి పని మంచిది అని ఆదికాండంలోనే బైబిల్ మనకి చెప్తోంది. సో దేవుడు చేసినటువంటి మంచిలో అతి శ్రేష్టమైనటువంటి మంచి ఏంటంటే, ఆయన తన కొరకు ప్రజలను ప్రపంచంలో ఏర్పరచుకుంటాడు, లేకపోతే వారిని నియమిస్తాడు. సో వారిని రక్షణ సువార్త ద్వారా ఆయన రక్షించినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క విత్తనముగా ప్రపంచంలో విత్తబడి ఉంటారు. నా దేవుడిని చాలామంది దూషిస్తారు, యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది దూషిస్తారు, నిందిస్తారు. అండ్ ఆయన ఇట్లా చేశాడు, ఆయన అట్లా చేశాడు, ఆయన అన్యాయం చేశాడు, ఆయన దాన్ని ఆపలేదని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిల్ ప్రకారం దేవుడు మంచివాడు. దేవుడు ఎప్పుడు ఏ రకమైనటువంటి చెడు చేయడు. దేవుడు చేసిందంతా కూడా మంచిదే, చాలా మంచిదే. అండ్ దాంట్లో ఆయన మంచి విత్తనమును విత్తాడు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం.
సో రెండవది విత్తనం గురించి కూడా చూస్తే మంచి విత్తనము అని ఒక చోట ఆ భాగంలో, తర్వాత ఆ విత్తనము గోధుమ వంటిది అని ఇంకొక చోట, తర్వాత మూడవదిగా రాజ్య సంబంధులు అన్న దాని మీద మీరు 1 అని ఉంది, ఫుట్ నోట్లో చూస్తే కుమారులు అని ఉంటుంది. సో సన్స్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే దేవుని రాజ్యములో దేవుడి పిల్లలు, తర్వాత నీతిమంతులు రైచియస్ అని కూడా ఉంది. సో ఈ విత్తనం ఎవరంటే ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఆయన ఎవరినైతే రక్షించాడో, ఆయన ఎవరినైతే నియమించాడో వీరందరూ కూడా గోధుమ వంటి వారు, వీరందరూ కూడా మంచి విత్తనము, వీరందరూ కూడా దేవుడి రాజ్య సంబంధులు, దేవుడి పిల్లలు, అండ్ వీరందరూ కూడా నీతిమంతులు. సో వీరు ఏ ప్రకారం ఆయన సంబంధులు అయ్యారు అంటే యోహాను సువార్త 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. సువార్త అనేది ప్రకటించబడినప్పుడు దాన్ని వారు విశ్వసించారు గనుక, యేసుక్రీస్తును వారు హృదయపూర్వకంగా మారు మనసుతో పాపం ఒప్పుకొని విడిచిపెట్టి అంగీకరించారు గనుక వారందరూ రక్షించబడ్డారు. వారికి దేవుడి పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడు. డాక్టర్ ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి ఒక దైవ సేవకుడు బాస్టన్లో ఆయన ఒక చర్చ్కి పాస్టర్గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ నుండి అక్కడికి ఒక ఇంగ్లీష్ ప్రీచర్ వచ్చాడు. ఆయన ఆ రోజు వాక్య పరిచర్య చేశాడు. ఆయన ఒక హోటల్లో పెట్టారు. ఆ హోటల్ అక్కడ నుండి కాలి నడకన చాలా దగ్గరలోనే ఉంటుంది కనుక నడిచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈయన సర్వీస్ అయిన తర్వాత ఈ ప్రీచర్ బయటకు వచ్చినప్పుడు పోవడానికి వెనక వచ్చేటువంటి ఒక మనిషిని అడిగాడు, నాకు హోటల్కి దారి చూపిస్తావా? ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తి ఒక అంధుడు, బ్లైండ్ మ్యాన్. అది ఈయన తెలుసుకునే లోపు ఆయన ఏమన్నాడంటే, ఈయన చేయి పట్టుకొని, మీరు బోధకుడు కదా, మీ స్వరాన్ని నేను గుర్తుపట్టాను, పదండి తీసుకెళ్తాను అన్నాడు. సో అప్పుడు ఈయనకు అర్థమైంది, ఓకే ఇతడికి చూపు లేదు, ఇతడు నన్ను ఎట్లా తీసుకుపోతాడని చెయ్యి విదిల్చుకోబోతుంటే అతడు అన్నాడు, ఏం పర్వాలేదు నేను తీసుకెళ్తాను, మీరు నాతో పాటు నడవండి అండ్ నన్ను ఈ మంచి పనిని చేయనివ్వండి. అందరూ నా మీద దయ చూపుతారు గుడ్డివాడినని, అందరూ నాకు మేలు చేయబోతారు, నన్ను కూడా అప్పుడప్పుడు మంచిని చేయనివ్వండి అని చెప్పి ఆయన చెయ్యి విడవకుండా ఆయన తీసుకెళ్ళాడు. కొంత సమయం నడిపించిన తర్వాత అటు ఇటు సందులు గొంతులు తీసుకెళ్ళి డైరెక్ట్గా హోటల్కి తీసుకెళ్ళి ఇది మీ హోటల్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ప్రీచర్ అతనికి థ్యాంక్స్ చెప్పినప్పుడు ఈ బ్లైండ్ మ్యాన్ ఏమన్నాడు తెలుసా? నేను పుట్టు గుడ్డువాడను, చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా నేను చూడలేదు, నేను ఒంటరిగా బతుకుతాను. సో నాకు ఇక్కడ మన చర్చ్ చుట్టూ ఈ ప్రాంతం అంతా ప్రతి వీధి తెలుసు, ఎక్కడేది ఉందో తెలుసు, అండ్ నేను గుడ్డివాడిని అయినందుకు నాకు బాధ బొత్తిగా లేదు. అండ్ నేను గుడ్డివాడిగా ఉండి ఈ ప్రస్తుతపు లోకము నాకు కంటబడట్లేదు కనుక నేను విన్న వాక్యం వారమంతా ఎంతో నెంపాదిగా ధ్యానించుకోవడానికి నాకు దేవుడు చాలా గొప్ప మేలు చేశాడు, గుడ్డితనం ఇచ్చి. నేను పరలోకానికి వెళ్ళినప్పుడు చూపునిస్తాడు కదా, అప్పుడు నేను ప్రపంచంలో ఉన్న ప్రతిదీ అంతం లేని కాలము చూస్తాను, ఇప్పుడు ధ్యానిస్తాను అన్నాడు. అతడు గోధుమ. అట్లాంటి వారిని దేవుడు రక్షించి ఏర్పాటు చేసుకుంటాడు. అట్లాంటి సాక్ష్యాలు మనకి 100లో ఒకరో ఇద్దరో, 1000లో ఒకరో ఇద్దరో, ఎందుకంటే ఎక్కువ శాతం గురుగులు, గోధుమ తక్కువ కనుక. సో మనము అట్లాంటి వ్యక్తులముగా ఉంటే మనం మంచి విత్తనం, మనము గోధుమ, మనము రాజ్య సంబంధులం, మనం నీతిమంతులం. రెండవది ద మాన్స్టర్స్ సీడ్. మాన్స్టర్ అంటే భూతము, లేకపోతే దయ్యము, లేకపోతే పిశాచి, లేకపోతే దుష్టుడు, సాతాను. 25వ వచనంలో ఉంటుంది, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. సో ఇక్కడ ఈ విషయాన్ని కూడా 3 విషయాలుగా మనం చూడాలి. ఒకటి, విత్తువాడు ఎవరు అంటే శత్రువు. విత్తువాడు ఎవడు అంటే అపవాది. అపవాది అని 39వ వచనంలో ఉంది, పైన 2 అని ఉంటుంది ఫుట్ నోట్, కింద చూస్తే సాతాను అని ఉంటుంది. తర్వాత దుష్టుడు అన్నాడు. సో ఎనిమీ, డెవిల్, సేటన్ అండ్ వికెడ్ వన్. అండ్ ఇతడు ఏం చేస్తాడంటే దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తాడు, దేవుడి యొక్క కార్యమును పాడు చేసే ప్రతి ప్రయత్నము చేస్తాడు. ఇతడు సత్యానికి వ్యతిరేకి, ఇతడు ఉత్తమమైన దానికి వ్యతిరేకి, ఇతడు శ్రేష్టమైనటువంటి విషయానికి వ్యతిరేకి. కనుక ఇతడు శాయశక్తుల ఆ ప్రకారము చేయాల్సిన దాన్ని చేస్తాడు. అండ్ బైబిల్ గ్రంథంలో మనకి త్రిత్వము, పరిశుద్ధ త్రిత్వము ఎట్లా ఉందో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అట్లాగే పాపత్రిత్వం కూడా ఉంది. మీరు 1 యోహాను 2వ అధ్యాయం తర్వాత చూడండి, తండ్రి అయిన దేవుడికి వ్యతిరేకంగా లోకం ఉంటుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఆత్మకు వ్యతిరేకంగా శరీరం ఉంటుంది.
అండ్ ఆదికాండం 3వ అధ్యాయం చూస్తే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా సాతాను ఉంటాడు. సో పరిశుద్ధమైనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మకు పాపత్రయమైనటువంటి లోకము, శరీరము, సాతాను ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉంటారు. అండ్ ప్రపంచ చరిత్ర అంతా కూడా ఈ రెండింటి మధ్యలో జరిగేటువంటి ఒక నెరేటివ్ అన్నమాట, ఒక అంశం. సో ఇతడు విత్తినటువంటి విత్తనం గురించి కూడా ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ శత్రువు వచ్చి గురుగులను విత్తిపోయాడు. తెలుగు బైబిల్లో గురుగు అని ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు కేజేవిలో మాత్రమే టేర్స్ అని వాడారు. మిగతా ఆంగ్ల వర్షన్స్ మీరు ఒకవేళ చూస్తే ఆర్ఎస్విలో, ఎన్ఐవిలో, ఎన్ఆర్ఎస్విలో వీడ్స్ అని అంటారు. తర్వాత ఎన్ఈబిలో డార్నెల్ అని కూడా వినియోగించారు. యాక్చువల్గా దీని యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే లోలియం టెమ్యులెంటమ్. అది దాని యొక్క శాస్త్రీయమైనటువంటి పేరు. దాన్ని యాక్చువల్గా మనం చెప్పాలంటే టేర్ కన్నా, వీడ్ కన్నా డార్నెల్ అంటే దానికి చాలా దగ్గరగా లిటరల్గా దాని యొక్క అర్థాన్ని మనము ఇచ్చిన వారం అవుతాం. కాకపోతే చాలామందికి డార్నెల్ అంటే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే డార్నెల్ అంటే అర్థం కాదు. వీడ్ అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది కనుక వీడ్స్ అనేది ఎక్కువ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వినియోగించారు. గ్రీకులో ప్రభు వాడినటువంటి పదం ఏంటంటే జిజానియా. జిజానియా అనేది ఒక విషపూరితమైనటువంటి విత్తనం. గ్రీక్ స్కాలర్ విన్సెంట్ దాన్ని ఏమంటాడంటే అ బాస్టర్డ్ వీట్ రెసెంబుల్స్ వీట్. అంటే అది బాస్టర్డ్ అని ఎవరిని అంటారు? ఇతనికి పుట్టిన వాడు కాడు అన్నటువంటి ఒక మరి అక్రమ సంతానాన్ని బాస్టర్డ్ అంటారు. అట్లాగే ఈ యొక్క గురుగు అక్రమ సంతానము అని అంటున్నాడు గ్రీక్ స్కాలర్. ఎందుకంటే అది వచ్చింది శత్రువు నుండి, అది వచ్చింది అపవాది నుండి, అది వచ్చింది సాతాను నుండి. దాంతోపాటు అది మోసయుక్తమైనటువంటిది. ఎందుకంటే ఆ విత్తనము గోధుమ విత్తనము లాగానే ఉంటుంది. అది పెరిగేంత వరకు ఆ యొక్క కాడ వచ్చినప్పుడు కూడా గోధుమ లాగానే కనబడుతుంది. కానీ గోధుమ గింజ పట్టినప్పుడు దీనికి గింజ ఉండదు కనుక అప్పుడు దాని యొక్క అసలు రూపం బయటపడుతుంది. సో చాలా మట్టుకు దాన్ని పసిగట్టడం ఎవరి వల్ల కాదు. కానీ ఇదేమో విషపూరితమైనటువంటిది. దాన్ని పశువు తిన్నా, మనిషి తిన్నా వారికి వాంతులు, విరోచనాలు అండ్ మరణం సంభవిస్తుంది అని విలియమ్స్ అనేటువంటి ఇంకొక స్కాలర్ రాశాడు. సో 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. 1 యోహాను 3:10లో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. అండ్ దేవుడి సంబంధులు ఎవరు కారో చెప్పినప్పుడు 2 విషయాలు వినియోగించాడు. అండ్ ఈ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, నీతిని జరిగించని ప్రతి ఒక్కడు. నీతి అంటే యేసుక్రీస్తే. 1 కొరింథీ 1వ అధ్యాయం ప్రకారం. సో యేసులాగా లేని ప్రతి ఒక్కడు. రెండవది, తన సహోదరుని ప్రేమించని ప్రతి ఒక్కడు. ఇది చాలా ప్రాక్టికల్. చాలామంది మేము అబద్ధం ఆడము, చాలామంది మేము సినిమా చూడము, చాలామంది మేము మందు దాగము, చాలామంది మేము ఎవరిని కొట్టము, చాలామంది మేము అబద్ధం ఆడము, దగ్గర జాగ్రత్తగా ఉంటారు సో కాల్డ్ క్రిస్టియన్స్. కానీ మేము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాము, దగ్గర ఫెయిల్ అయిపోతారు. మేమందరినీ క్షమిస్తాము, దగ్గర ఫెయిల్ అయిపోతారు. మేము అందరి పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటాము, ఓర్చుకుంటాం, విసుక్కో, మన దగ్గర ఫెయిల్ అయిపోతారు. ఒకటి చేసి ఒకటి చేయకపోతే ఒక కాలుతో పరలోకానికి దేవుడు నిన్ను రానియాడు. 2 కాళ్ళతోనే రావాలి నువ్వు. ఒక కాలుతో నేను ఫ్లైట్ ఎక్కలేను, ఒక కాలుతో నేను రైలు ఎక్కలేను, ఒక కాలు ప్లాట్ఫామ్, ఒక కాలు బండిలో. అది తెలుసుకోండి. 2 కావాలి మనకి బ్యాలెన్స్. అండ్ ఎంతోమంది ఈ 2వ దాంట్లో విఫలమైపోయారు. సో ఎవరి సంబంధంలో దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త. ప్రపంచం మనల్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. లోకంలో పాపం ఎందుకుంది, లోకంలో ఈవిల్ ఎందుకుంది, లోకంలో చెడు ఎందుకుంది. దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్పాడు, ఈ లక్షల కోట్ల మంది వేసేటువంటి ప్రశ్నకి లోకంలో దేవుడి యొక్క శత్రువు, దుష్టుడు, అపవాది గురుగులను విత్తుతున్నాడు. లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడుకు వాడే కారణం. అండ్ వాడి యొక్క సంబంధులే చెడును పెంచి పోషిస్తూ ఉన్నారు కనుక వాడి యొక్క పోకడలు, వాడి ప్రజలు ముందుకు తీసుకుపోతున్నారు కనుక ప్రపంచంలో ఈ యొక్క చెడు ఇంతగా విస్తరిస్తోంది. సో ప్రతి చెడ్డదానికి దేవుణ్ణి మనము నిందించకూడదు. డాక్టర్ జేమ్స్ డాబ్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ కుటుంబ పరిచర్య చేసేటువంటి వ్యక్తికి ఒక యువతి ఉత్తరం రాసింది.
4 ఏళ్ల క్రితం నాకు ఒక పురుషుడు పరిచయం అయ్యాడు. నేను అతన్ని డేట్ చేశాను అండ్ నేను గర్భవతినయ్యాను. దేవుడు నాకెందుకింత అన్యాయం చేశాడు? దేవుడు చేశాడా? నువ్వు గర్భవతి అవుతే దేవుడు అన్యాయం చేసింది. నీకు బుద్ధి ఉండొద్దు, నీకు నియంత్రణ ఉండొద్దు, నీకు ఆశా నిగ్రహం ఉండొద్దు, నీకు నీతి అండ్ కన్యత్వపు విలువ తెలిసి ఉంటే నువ్వు అట్లాంటి పని చేస్తావా? సో దేవుడు ఎందుకు చేశాడు? దేవుడు ఎందుకు అలౌ చేశాడు? చాలా ఈజీగా దేవుడు దొరికిపోయాడు అందరికి కనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అండ్ ప్రభు చెప్తున్నాడు, శత్రువు పని అది, శత్రువు నాటినటువంటి గురుగుల పని అది. అండ్ ఈ శత్రువు ఏం చేస్తాడంట, మనుషులు నిద్రించుచుండగా వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. అండ్ ఈ యొక్క పారబుల్ మీద రకరకాలుగా భక్తులు మంచివారు కూడా వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ని మనకిచ్చారు చరిత్రలో మీరు చూస్తే. సో ఈ యొక్క మనుషులు నిద్రించుచుండగా అన్నదాన్ని కూడా 2 రకాలుగా వారు ఎట్లా చేశారో నేను మీకు చెప్తాను. మనుషులు నిద్రించుచుండగా అంటే నిద్రపోకుండా కనిపెట్టాలి, నిద్రపోకుండా కాపాడాలి. దేవుడిచ్చిన పొలానికి వారు పనివారిగా ఉంచబడినప్పుడు వారు నిద్రపోకూడదు. వీరు పనికిరాని సేవకులు కనుక శత్రువు వచ్చి విత్తిపోయాడు అని కొంతమంది. లేదు, అది రాత్రివేళ మనిషి నిద్రే పోవాలని దేవుడు నియమించాడు కనుక వారు సహజంగా నిద్రపోతుంటే దొంగ రాత్రివేళ దొంగతనంగా వచ్చి రహస్యంగా విత్తిపోయాడని ఇంకొకరు. మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఎట్లా తీసుకుంటానంటే రెండవదిగా తీసుకుంటాను. ఎందుకంటే తర్వాత మన ఇంటర్ప్రిటేషన్కి ఇది కనెక్షన్. వారి ప్రమేయం ఏమి లేదు, వారు మెలకువగా ఉన్నా కూడా శత్రువు చేయాల్సినటువంటి పని శత్రువు చేస్తాడు. సాతాను ఏమి చేయాలో దేవుడు అనుమతించాడు, అది తప్పకుండా జరుగుతుంది. కనుక ఓవరాల్గా బైబిల్ టీచింగ్ని మనం తీసుకుంటే మన యొక్క ఇంటర్ప్రిటేషన్ మనకి కరెక్ట్గా దేవుడు ఇస్తాడు. సో సాతాను మోసగాడు, సాతాను విత్తాడు. రెండవది ద డిసెప్షన్ ఇన్ ద ప్యారబుల్. ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి మోసం ఏంటి, కుట్ర ఏంటి, అది కూడా క్లుప్తంగా ఇక్కడ మత్తయి 13వ అధ్యాయం 27 నుండి 30వ వచనం వరకు రాసుకోండి. మరలా 39 నుండి 43 వరకు రాసుకోండి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెలగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునా నేను. సో ఇక్కడ ఒక పర్ప్లెక్సిటీ ఉంది, అంటే ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఉంది, అంతుబట్టని స్థితి ఉంది ఆయన యొక్క పనివారికి. అండ్ వారు వచ్చి అడిగారు, మనం మంచి విత్తనం విత్తాం, మీరు మంచి విత్తనం విత్తారు, గోధుమ విత్తారు, కానీ ఇది ఎట్లా గురుగులతో కనబడుతోంది? ఎందుకంటే మొదట్లో వారికి తెలియలేదు. మొలక వచ్చినప్పుడు, గింజ పట్టినప్పుడు అప్పుడు వారు దాన్ని పసిగట్టారు. సో ప్రభు చెప్పాడు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవుని దూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. సో ఇక్కడ మీరు రాసుకుంటే మొదట ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వీడ్స్, ఆ గురుగులను గుర్తుపట్టుట. ఈ యొక్క ఉపమానం మనకు తేటగా చెప్పదలిచింది ఏంటంటే, ఈవిల్ అనేది, చెడు అనేది ప్రపంచంలో ఉంటుంది. అండ్ ఈ చెడు మంచికి పక్కగానే ఉంటుంది. తప్పెప్పుడు కూడా ఒప్పుతో పక్కగానే ప్రయాణము చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ చెడు ప్రతి చోట మనకు కనపడుతుంది. కుటుంబంలో ఉంది, వ్యాపార రంగంలో ఉంది, ప్రభుత్వములో ఉంది, సంఘంలో ఉంది, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలో మనకు కనబడుతుంది. అయితే ఈ పనివారు, ఈ మంచి యజమాని యొక్క పనివారు ఈ చెడును చూసినప్పుడు, ఈ గురుగులను చూసినప్పుడు అప్సెట్ అయిపోయారు. ఇక్కడ కూడా ఒక పాయింట్ నేను మీకు చెప్తాను, అది మంచి లక్షణం. ఎందుకంటే చాలామంది ఈ రోజున సెన్సిటివిటీని కోల్పోయారు. ఒకప్పుడు చిన్న తప్పు జరిగిన, చిన్న నేరం ఘోరం జరిగిన మనిషి అయ్యో అనేవాడు, బాధపడేవాడు.
కానీ ఇప్పుడు అట్లాంటి బాధ ఏమీ లేదు. ఎందుకంటే చెడును చూసి 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 అలవాటు పడిపోయాడు గనుక, మొద్దుబారిపోయాడు గనుక, కించిత్తు చీమ గుట్టినట్టు కూడా అనిపించట్లేదు గనుక దాని విషయంలో బొత్తిగా పట్టించుకోకుండా ఉంటున్నాడు. కానీ ఎవరైతే సున్నిత మనస్కులుగా ఉంటారో వారు తప్పకుండా చెడును చూసినప్పుడు అప్సెట్ అవుతారు. మనిషి ఎక్కడ మార్చుకోవాలంటే తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అంశములను ఎవరైనా ఏదైనా చేస్తే అంటే అప్సెట్ అవ్వడం కాదు, అక్కడ క్రైస్ట్ లాగా ఉండాలి, అప్సెట్ అవ్వకుండా. కానీ పాపం విషయంలో అప్సెట్ అయ్యే వారంగా ఉండాలి. ఈ రోజున ఎంతోమంది క్రిస్టియన్ చర్చ్లో మేము క్రైస్తవులము అని చెప్పుకునేటువంటి వారు పాపమును టాలరేట్ చేస్తున్నారు, పాపాన్ని భరిస్తున్నారు. ఎందుకంటే వారు దాని గురించి కించిత్తు కూడా కలత చెందరు. వారి యొక్క గుండెలో ఏమాత్రము దానికి సంబంధించినటువంటి బాధ కనిపించదు. అందుకే చూడండి, LGBTQA++++ పెరిగిపోతూనే ఉంది. కించిత్తు వారికి బాధ లేదు. అబార్షన్ విస్తృతంగా పెరుగుతున్నా కూడా ఈ సోకాల్డ్ దేవుడి ప్రజలకు కించిత్తు బారలేదు. తాగుబోతులు తాగుతున్నా కూడా బాధ లేదు. విపరీతంగా వ్యభిచారం పెరుగుతున్నా, బూతు అశ్లీల సాహిత్యం పెరుగుతున్నా, హత్యలు పెరుగుతున్నా అండ్ అన్యాయం పెరుగుతున్నా, సిస్టమ్ అంతా కూడా, మన దేశం యొక్క సిస్టమ్ అంతా కూడా, మన కాన్స్టిట్యూషన్, మన డెమోక్రసీ, మన యొక్క ఇన్స్టిట్యూషన్స్, అది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బలహీనమైపోయి న్యాయానికి ఉండాల్సినవి అన్యాయానికి తోడ్పడుతున్నా కూడా చాలామందికి ఏమీ బాధ ఇబ్బంది లేవు. అందుకనే ప్రార్థన చేయరు. సో అప్సెట్ అయ్యారు వీళ్ళు. అండ్ అప్సెట్ ఎవరవుతారంటే ఎవరికైతే హై మోరల్స్ ఉంటాయో వారు లో మోరల్స్ని చూసినప్పుడు అప్సెట్ అవుతారు. అంటే ఎక్కువ నీతిగా ఉన్నవారు నీతి లేని విషయాలను చూసినప్పుడు వారు బాధపడతారు. సో ఈ శిష్యులు లేకపోతే ఈ పనివారు నిజంగానే దేనికి అప్సెట్ అవ్వాలో దానికి అప్సెట్ అయ్యారు. ప్రతిదానికి అప్సెట్ అవ్వకూడదు. సో శత్రువు చేశాడని ప్రభువు చెప్పాడు. చెడు అనేది శత్రువు ఏ ప్రకారం చేస్తాడో మరొకసారి ఆయన నిరూపిస్తున్నాడు. ఒక భక్తుడు ఇట్లా రాశాడు, పాతకాల భక్తుడు, ఆయన పేరు క్లోవిస్ జి చాపెల్. ఆయన రాసినటువంటి ఒక పేరాలో నుండి ఒక పాట మాత్రమే నేను చెప్తున్నాను. మనం ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో ప్రతి చోట చెడు ఉంది, ప్రపంచంలో ప్రతి చోట పాపం ఉంది, అవినీతి ఉంది. దాన్ని మనము తొలగించలేము. దాన్ని మనము మన యొక్క రకరకాల వివరణలతో కొట్టిపారేయలేము. లేదు అన్నట్టు దాని గురించి మనము ప్రవర్తించలేము. గోధుమ ఎక్కడ ఉంటుందో గురుగు అక్కడ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే దేవుడి సన్నిధి ఈ లోకంలో ఉన్నప్పటికీ అది ఉంది. పరిశుద్ధులు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతున్నా అది ఉంది. మిషనరీలు ఎంతో త్యాగాలు చేసినా అది ఉంది. ఎంతోమంది క్రైస్తవులు హతసాక్షులు అయిపోయినా కూడా అది ఉంది. ఇంకా 2000 సంవత్సరాలుగా భక్తుల యొక్క నీతి ఎంత మరి దాన్ని తొలగించాలనుకున్నా అది ఉంది. అండ్ ఇప్పుడు ఆయన ఏమంటాడో గమనించండి. ప్రపంచంలో ఒక్క దేశము నుండి కూడా మనం పాపాన్ని తరిమేయలేకపోయాం, ఒక్క పట్టణము నుండి కూడా మనం పాపాన్ని తరిమేయలేకపోయాం, ఒక్క పల్లె నుండి కూడా మనం పాపాన్ని తరిమేయలేకపోయాం. నిజం చెప్పాలంటే ఒక కుటుంబం నుండి కూడా మనం పాపాన్ని తరిమేయలేకపోయాం. సో జస్ట్ ఇమాజిన్ మనకెంత పెద్ద బాధ్యతను దేవుడు పెట్టాడు. సో ఇక్కడ ఒకటి గమనించాలి. 38వ వచనంలో యేసుప్రభు చెప్పాడు పొలము లోకము అని. ఇక్కడే చాలా ఇంటర్ప్రిటేషన్లో వేరియేషన్ ఉంది. ఇక్కడే భక్తులు, మంచి భక్తులు కూడా 2 రకాలుగా దాన్ని వర్ణించబోయారు. పొలము లోకము అని ప్రభు చెప్పాడు. కొంతమంది లోకము అని తీసుకున్నారు. మిగతా వారందరూ సంఘము అని అక్కడ సంఘాన్ని పెట్టే ప్రయత్నం చేశారు. ద ఫీల్డ్ ఈజ్ ద చర్చ్ అని, లేక ఫీల్డ్ ఈజ్ ద వరల్డ్ అని. సో వారి వారి యొక్క వాదనలు వారికి ఉన్నాయి. మిగతా కొందరు ఏం చేశారంటే పొలము మనిషి యొక్క హృదయం అన్నారు, పొలము సమాజం అన్నారు, పొలము ఇశ్రాయేలు దేశం అన్నారు, పొలము సర్వలోకము అన్నారు. సో యేసు ఏమంటున్నాడు? యేసు సింపుల్గా పొలము లోకము అన్నాడు. ఆయన వాడినటువంటి పదము లోకం. ఆయన సంఘం అనట్లేదు అక్కడ. సంఘము లోకములో ఉందా అంటే ఉంది. కానీ ఆయన చెప్పదలిచినటువంటి లార్జర్ పాయింట్ ఏంటో మనకి అర్థం అవ్వడం ముఖ్యం. సో పొలము లోకము. మనం బైబిల్ చదివితే బైబిల్లో ఉన్నటువంటి దైవికమైనటువంటి సత్యం మనకేం చెప్తోంది? స్టార్టింగ్ నుండి మొదటి కుటుంబము నుండి మనకు ఈ యొక్క మరి గోధుమతో పాటు గురుగు అనేది కనబడుతుంది. ఆదాముకి 2 పిల్లలు, కయీను, ఏబేలు.
కయీనేమో గురుగు, ఏబేలేమో గోధుమ. తర్వాత అబ్రహాం వచ్చాడు. అబ్రహాంకి కూడా ఇద్దరు పిల్లలు, ఇష్మాయేలు, ఇస్సాకు. ఇష్మాయేలు గురుగు, ఇస్సాకు గోధుమ. తర్వాత మరి ఇస్సాకుకి ఇద్దరు పిల్లలు, ఏసావు గురుగు, యాకోబు గోధుమ. యాకోబుకు 12 మంది, దాంట్లో సిమియోను, లేవీలు గురుగులు అండ్ యోసేపు, బెన్యామీనులు వారు గోధుమలు. నోవాకి 3 పిల్లలు, దాంట్లో హాము గురుగు. 12 మందిలో యూదా ఒక గురుగు. అండ్ ఒక భక్తుడి ప్రకారం, బిషప్ థామస్ ప్రకారం 7 మంది డీకన్స్ని ఆది సంఘం ఏర్పాటు చేసుకుంది కదా, దాంట్లో నికోలస్ అనేటువంటి ఒక వ్యక్తి గురుగు. 2005 గుడ్ ఫ్రైడే సర్వీస్లో అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోప్ కాదు, అప్పుడు ఉన్నటువంటి పోప్ పేరు పోప్ బెనడిక్ట్ 16th. ఆయన యాక్చువల్ పేరు ఏంటంటే జోసెఫ్ రాట్జింగర్. అప్పుడు ఆయన కార్డినల్ జోసెఫ్ రాట్జింగర్గా ఉన్నటువంటి ఆయన రోమ్లో కొలసియంలో గుడ్ ఫ్రైడే సందేశం ఇచ్చినప్పుడు ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చాలామందిని కూడా మరి కలతకు గురి చేసింది. ఎందుకంటే ఆయన ఒక వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి సెక్షువల్ పర్వర్షన్ని, అంటే అక్కడ ఉన్నటువంటి లైంగిక పాపమును ఆయన ఇట్లా ఒప్పుకున్నాడు, ఒక మరి ప్రార్థనలాగా ఒప్పుకున్నాడు. దేవుడితో చెప్తున్నాడు, నీ పొలములో, అంటే ఆయన నీ పొలం అన్నప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్ని నీ పొలం అంటున్నాడు, నీ పొలములో గోధుమ కన్నా గురుగులు ఎక్కువ ఉన్నాయి. అండ్ నీ యొక్క సంఘము తన యొక్క మలినమైనటువంటి వస్త్రముల చేత నీ ముఖము ఎదుట ఎప్పుడు కూడా నీకు వికారంగానే నిలబడి కనబడుతోంది. మేము చాలా అధ్వాన్నంగా మమ్మల్ని మేము మైలపరుచుకున్నాం. అగైన్ అండ్ అగైన్, అంటే మరలా మేము పెద్ద పెద్ద పదాలు వాడతాం, పెద్ద పెద్ద జెస్చర్లు చేస్తాం, చేతులెత్తి ఆరాధన, మోకరిల్లి ప్రార్థన. బైబిల్ ఇంత పెద్దది, ఇదే పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజు కూడా ఉంటే కొనుక్కుని ఇట్లా మోసుకుంటాం. ఆచారపు మనుషులు చేస్తాం, కానీ మా యొక్క లైఫ్లో, మా బ్రతుకులో మేము మలినమైన వారం. నీ సంఘం మీద కనికరము చూపు, ఆమెలో కూడా ఆదాము ఎప్పుడు పడుతూనే ఉన్నాడు అన్నాడు ఆయన. ఆదాము ఒకసారి పడిపోయాడు, కానీ చర్చిలో ఆదాము ఎప్పుడు పడుతూనే ఉన్నాడు అన్నాడు. మనకి బైబిల్లో న్యూ టెస్టిమెంట్లో కూడా చూస్తే ఆది సంఘం ప్రారంభంలోనే ఒక నకిలీ దంపతులు, అననీయ, సపీరా. అండ్ ఆ యొక్క అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సైమన్ పీటర్కి సైమన్ ది మెజిషియన్, అంటే సీమోను పేతురు మరి గారడి వాడైనటువంటి సీమోను అనేటువంటి ఒక నకిలీ వాడిని ఎదుర్కొంటాడు. ఈయన వీడిని గద్దిస్తాడు. సో బైబిల్ మీరు చూసిన, బయట లోకాన్ని మీరు చూసిన, దేవుడి వాక్యమే సత్యం, దేవుడి వాక్యమే యథార్థం. అండ్ మొదటి నుండి ఇప్పటిదాకా, పాపం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పాపము పవిత్రత రెండు పక్కపక్కనే ప్రయాణము చేస్తున్నాయి. పరిశుద్ధులు పాపులు అదే గాలి పీల్చుకుంటారు, అదే సూర్యుని అనుభవిస్తారు, అదే పంటను తింటారు, అదే లోకములో ఉంటారు. అండ్ అదే రకంగా ప్రవర్తించినట్టు కనిపించవచ్చు. అండ్ ఒక రకంగా మీరు ఆలోచిస్తే ఒకే నైబర్హుడ్లో ఒకే ఇరుగు పొరుగుగా ఉంటారు, ఒకే చర్చికి వెళ్ళొచ్చు, ఒకే బుక్లో నుండి అంత బోధ వినొచ్చు, ఒకే పాట పాడొచ్చు, ఒకే ప్రార్థనకి ఆమేన్ అనొచ్చు. కానీ చివరికి తేలుతుంది, యుగ సమాప్తంలో తేలుతుంది ఎవడు గోధుమ ఎవడు గురుగు అనేది. హామాను పక్కనే మొర్దెకాయి ఉన్నాడు. హేరోదు అనేటువంటి ఒక వికారపు రాజు హయాంలోనే మరియా అనేటువంటి కన్యకకు దేవుడు యేసుక్రీస్తునిచ్చాడు. సో క్రైస్తవ సంఘంలో కూడా పరిశుద్ధులతో పాటు పాపులు, విశ్వాసులతో పాటు వేషధారులు ఉంటారు, అది వాస్తవమే. కాకపోతే యేసు సంఘము గురించి చెప్పట్లేదు, యేసు లోకము గురించి చెప్తున్నాడు. అండ్ ఈ యొక్క సంఘం విషయంలో నేను ఒక మాట ఇక్కడ మీకు చెప్పాలి. భక్తుడైనటువంటి యోహాను కూడా ఒకటి ఒప్పుకుంటాడు. ఆయన 1 యోహాను 2వ అధ్యాయము 19వ వచనంలో ఇది రాశాడు. ఇది ఎప్పటి నుండో 2000 ఇయర్స్గా మనకున్నటువంటి విషయమే. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. కొంతకాలం చర్చిలోనే ఉన్నారు, చర్చి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు అంటాడు భక్తుడు, వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. సో ఒక ఆయన చర్చికి 10 ఏళ్ళు రావచ్చు, తర్వాత ఆయన వెళ్ళిపోయి విశ్వాసము నుండి తొలగిపోవచ్చు. అప్పుడు తెలిసిపోతుంది ఆయన గురుగని. 2 కొరింథీ 13:5 అందుకనే పౌలు భక్తుడు దైవాత్మ ప్రేరేపితుడై కొరింథీలకి మాటలు రాశాడు. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి.
మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. సో నీవు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. మన ముఖాన్ని పరీక్షించుకుంటాం, మన మనస్సును పరీక్షించుకోవాలి, మన హృదయాన్ని పరీక్షించుకోవాలి, మన హృదయ అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. మనం విశ్వాసులమేనా, మనము నిజముగా రక్షించబడినటువంటి దేవుడి ప్రజలమేనా, మనలో యేసుక్రీస్తు ఉన్నాడా, మనలో భక్తి ఉందా, భ్రష్టత ఉందా అనేది మనం చూసుకోవాలి. డాక్టర్ వ్యాన్స్ హ్యావ్నర్ అనేటువంటి ఇవాంజలిస్ట్ ఇట్లా అన్నాడు, మెనీ చర్చ్ మెంబర్స్ హ్యావ్ బీన్ స్టార్చ్డ్ అండ్ ఐరన్డ్ బట్ దే హ్యావ్ నెవర్ బీన్ వాష్డ్. చాలా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకు గంజి పెట్టారు, ఇస్త్రీ చేశారు, కానీ వాళ్ళని ఎప్పుడూ ఎవడు ఉతకలేదు. ఉతక్కుండానే గంజి, ఉతక్కుండానే ఇస్త్రీ. మీ పరిస్థితి ఏమో అది చూసుకోండి. యేసు రక్తంలో కడగబడకుండా, ఉతకబడకుండా, స్టార్చ్డ్, ఐరన్డ్, నెవర్ వాష్డ్. గిర్ని అంటారు తెలంగాణలో. గిర్ని అంటే మరి మీ ఆంధ్ర భాషలో ఏమంటారు? గిర్ని అంటే పిండిని తయారు చేసేటువంటి దుకాణం, పిండి మర అంటారు కదా. ఓకే, థ్యాంక్ యూ. హైదరాబాద్లో పుట్టాను, తెలంగాణ నుండి. సో ఒకసారి పిండి మరలో ఆయన పాపం పిండి చేస్తూనే ఉన్నాడు, డబ్బాలు 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 అంతా పిండి. కాకి వచ్చింది లోపలికి. సో హడావిడిలో పాపం ఆయన ఒక డబ్బా పైన పెట్టబోయి పడేసేసరికి కాకి ఇట్లా పోతుంటే ఆ పిండి, గోధుమ పిండి అంతా కాకి మీద పడింది. తెల్లగా అయిపోయింది అది కాకి. అది అనుకుందంట, అబ్బా నేను తెల్ల పక్షిని అయిపోయాక ఎంత బాగుంది. సాయంత్రానికి వర్షం పడితే మొత్తం పోయింది. ఏంటి? పిండిని వర్షం మొత్తం తీసేస్తే అది మళ్ళీ నల్ల కాకి అయిపోయింది. ఎట్లుందంటే చర్చికి వచ్చినప్పుడు అందరూ అనుకుంటారు మేము పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ, మేము పరిశుద్ధులం అయిపోయాం. ఇంటికి పోగానే అయిపోయాం, మీరు మళ్ళా కాకులే. చర్చిలో క్రైస్తవులు, మళ్ళా ఇంట్లో నల్ల కాకులు. అట్లా ఉండకూడదు, అది ఒక మోసం. సో ఎవరు కూడా అట్లా మోసపోకుండానట్లు దేవుడు చాలా స్పష్టంగా అనేక సత్యాలు ముందుగానే చెప్పాడు. వాక్యంలో మనకి రాయించి ఇచ్చాడు, మనకు కావలసిన భాషలో అనువాదము చేయించి ఇచ్చాడు. మనం తెలుసుకోకపోతే అది మన పాపం అవుతుంది. కొంతమంది ఏం చేశారంటే దీన్ని సంఘానికి పోల్చారు గనుక, పొలము సంఘము అన్నారు గనుక, సంఘంలో కూడా విశ్వాసులతో వేషధారులు ఉంటారు, పరిశుద్ధులతో పాపులు ఉంటారు, వారిని ఉండనివ్వాలి, వారిని మనము తరిమేయొద్దన్నారు. అది బైబిల్ ప్రకారము కరెక్ట్ కాదు. ఎందుకంటే యేసుప్రభు ఏ యూదులతో మాట్లాడాడో, ఏ శిష్యులతో మాట్లాడాడో అక్కడ సంఘము అనేది ఇంకా మనకి రాలేదు. యాక్చువల్గా మీరు ఈ మత్తయి సువార్తికుడు రాసినటువంటి క్రొనాలజీ ప్రకారం పోతే మత్తయి 16, మత్తయి 18 వరకు సంఘం ప్రస్తావనే రాదు. సో ఆయన మత్తయి 18లో సంఘములో క్రమశిక్షణ గురించి మాట్లాడాడు. సో చర్చ్ డిసిప్లిన్ గురించి మాట్లాడాడు. మత్తయి 18లోనే చర్చ్ ఎక్స్కమ్యూనికేషన్ గురించి కూడా మాట్లాడాడు. తర్వాత న్యూ టెస్టిమెంట్లో 1 కొరింథీ 5వ అధ్యాయంలో, 1 కొరింథీ 6వ అధ్యాయంలో, 1 తిమోతి 5వ అధ్యాయంలో అగైన్ అండ్ అగైన్ దేవుడు మరి అపవిత్రంగా ఉన్నవారు, అక్రమంగా నడుచుకునేవారు, అవిధేయత చూపేవారు, తిరుగుబాటుదారులను ఎట్లా సంఘము క్రమశిక్షణ చెయ్యాలో, వారు మాట విని మారు మనసు పొందకపోతే వారిని ఎట్లా సంఘ బహిష్కరణ చేయాలో, వెలివేయాలో అదంతా చెప్పాడు గనుక, ఎన్నో వచనాల్లో ఉంది గనుక ఇది సంఘము కాదు. సంఘంలో ఉంటారు వారు, కానీ సంఘానికి ఇది నేరుగా వర్తించదు, ఇది లోకానికి వర్తిస్తుంది. మీరు మన దేశాన్ని తీసుకుంటే మన దేశంలో క్రైస్తవుల శాతం ఎంత గట్టిగా మీరు చేపట్టినా 4% అనుకుందాం. నేను జనరస్గా చెప్తున్నాను, 4% అనుకోండి. 144 crores 4% లెక్కేయండి, 10 crores కూడా ఉండరు. సో ఎంతమంది మన చుట్టూ మరి ఇంకా గురుగులుగా ఉన్నారో చూడండి. మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేయాలో చూడండి. ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వీడ్స్ అయిపోయింది. ఇప్పుడు రెండవది ది ఎలిమినేషన్ ఆఫ్ ద వీడ్స్. ఈ యొక్క గురుగులను మేము పెరికి వేయుదుమా, అది నీకు ఇష్టమా అనేసి ఈ యొక్క పనివారు వచ్చి ఆ యజమానిని అడుగుతారు. సో అప్పుడు ఆయన దాని గురించి నివారిస్తాడు. ఆయన వారిని పెరికివేయొద్దు అంటాడు. ఎందుకంటే వారిని మీరు పెరికివేస్తే వారితో పాటు గోధుమలు కూడా పాడైపోతాయి, కనుక మీరు పెరకొద్దు అంటాడు. అబ్రాహాం ప్రార్థన చేశాడు, సొదొమ గొమొర్రాల్లో ఇంతమంది నీతిమంతులు ఉంటే దాన్ని నాశనం చేయొద్దు దేవా అంటే, దేవుడు అంటాడు సరే నాశనం చేయను.
సో లోతును అతని కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చేంత వరకు ఆయన సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలను కురిపించలేదు. ప్రపంచంలో దేవుడు ఇంకా ఎందుకు తీర్పును ప్రకటించట్లేదు అంటే నీతిమంతులకు కూడా నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది కనుక ఆయన సహనముతో దాన్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. సో దేవుడు తన గొప్పతనాన్ని బట్టి ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు. అగస్టిన్ ఆయన ఈ పొలాన్ని చర్చ్ అంటాడు, అయినా కూడా అగస్టిన్ దాంట్లో ఒక మాట రాస్తాడు, దోస్ హూ ఆర్ వీడ్స్ టుడే మే బీ వీడ్ టుమారో. ఈరోజు గురుగులుగా ఉన్నవారు రేపు గోధుమలు అవ్వచ్చు కదా, దేవుడు అట్లా మార్చొచ్చు కదా, కనుక మనము కనికరము చూపాలంటాడు. సో దాంతో నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నా ప్రార్థన కూడా ఏంటంటే ప్రతి గురుగు గోధుమ అయిపోవాలి. మూడో పాయింట్, ఫైనల్ పాయింట్కి వచ్చేయండి. ద డెస్టినేషన్ ఇన్ ద ప్యారబుల్. ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి గమ్యం. యేసుప్రభు రెండిటికి రెండు గమ్యాలు సూచించాడు. మత్తయి 13:30 అండ్ మత్తయి 13:41 నుండి 43 వరకు. ఆయన ఒక సెపరేషన్ గురించి మాట్లాడతాడు. యుగ సమాప్తి వచ్చినప్పుడు, ప్రపంచము అంతమవ్వాల్సినటువంటి కాలం వచ్చినప్పుడు అప్పుడు రెండింటిని వేరు చేద్దామంటాడు. అప్పటిదాకా పెరగనివ్వమంటాడు, అప్పటిదాకా పక్కపక్కనే ఉండనివ్వమంటాడు. అప్పటిదాకా మనము ఎవరు గురుగు ఎవరు గోధుమ గుర్తుపట్టకపోయినా వారు అట్లాగే కంటిన్యూ అవుతారు అని అంటాడు. కానీ చివరిలో ఆయన ఎప్పుడు వాటిని వేరు చేయాలో చేస్తాడు. ఎన్నో కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము. 23 అయిపోతుంది, ప్రభు అయిన యేసు రమ్ము. 24 నాకు వద్దు ప్రభు, 24 నేను చూడకూడదు, 23లో నేను వచ్చాయి. ఒకరు ఇట్లా ప్రార్థన చేస్తుంటే ఇంకొకరు, ప్రభు మాకు ఇంకా చదువు అయిపోలేదు ఇప్పుడే రాకు, ప్రభు మాకు ఇంకా పెళ్లి కాలేదు ఇప్పుడే రాకు. వాళ్ళు కూడా క్రిస్టియన్లే. నాతో అంటుంటారు, యువత మీదంతా అయిపోయింది, మీరు ఓల్డ్ మ్యాన్, మాది ఇప్పుడే బిగినింగ్ కదా, అప్పుడే మీరు ఎండ్ అంటే ఎట్లా? కానీ అందరికీ దేవుడు చెప్పింది ఒకటే, కాకపోతే ఆయన టైంలోనే ఆయన వస్తాడు, ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. యుగ సమాప్తి అనేది త్వరలో ఉంది, అది మనందరికీ తెలుసు సూచనలను బట్టి. సో అప్పుడు ఈ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద వీడ్స్, గురుగుల యొక్క సంగతి ఏంటి గమనించండి ఒక్కసారి. గురుగులను ఆయన ఏమి చేయమంటున్నాడు? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగనీయమంటాడు. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి. సో కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయడానికి కట్టలు కట్టమంటున్నాడు. కట్టలు అంటే బండిల్స్ అన్నమాట. గ్రూప్స్గా వాటిని తయారు చేయడం. మాథ్యూ హెన్రీ అనేటువంటి కామెంటేటర్ అందుకనే ఒక మంచి మాట రాశాడు. ఆ గొప్ప దినాన్న, తీర్పు దినాన్న దేవదూతలు మరి వీరందరినీ కూడా కూర్చున్నప్పుడు ఆ బండిల్ ఆఫ్ ఏథీస్ట్, నాస్తికుల యొక్క కట్టను కడతారు. ఏ బండిల్ ఆఫ్ ఎపిక్యూర్స్, సుఖభోగులందరినీ ఒక కట్టగా కడతారు. ఆ బండిల్ ఆఫ్ పర్సిక్యూటర్స్, హింసాత్మకమైన చర్యలు చేసిన వారిని అందరినీ కట్టగడతారు. ఆ గ్రేట్ బండిల్ ఆఫ్ హిపోక్రిట్స్ అంటాడు. ఎందుకని గ్రేట్ బండిల్ అంటున్నాడు? ఎందుకంటే వేషధారులు అందరినీ బీట్ చేసి నంబర్ 1 పొజిషన్లో ఉంటారు, వారిని కట్టగడతాడు. నిన్ను కట్టగట్ట అంటారు చూడండి. సో మనల్ని ఎవరితో జతగడుతున్నారు, ఎవరితో కట్టగడతారు, చాలా ముఖ్యమైనటువంటి విషయం. మీరు వేషధారులతో కట్టలోనికి పోకండి, మీరు విశ్వాసుల కట్టలో ఉండండి. విశ్వాసులను కట్టరు, విశ్వాసులను ఆ యొక్క దేంట్లోనికి కొట్టులోనికి, బార్న్లోనికి చేర్చి పెట్టమని చెప్తాడు. గ్యాదర్ దెమ్ అంటాడు, అండ్ వీళ్ళనేమో బైండ్ దెమ్ అంటాడు. ఆ పదాలు కూడా మనకి ఇప్పుడు టైం లేదు, లేకపోతే దాని గురించి కూడా నేను కొంతసేపు చెప్పేవాడిని, టైం లేదు కనుక వదిలేస్తున్నాను. సో 2 విషయాలు ఇక్కడ ప్రభు చెప్పాడు. ఒకటి, వారికి తీర్పు జరగబోతోంది, అండ్ ఆ తీర్పు స్థలం ఏంటి? తీర్పు స్థలం ఏంటంటే వారందరూ కూడా కాల్చివేయబడతారు. సో వీరు టు బీ బర్న్ట్, అండ్ వారేమో గ్యాదర్డ్ ఇన్ ద బార్న్. అంటే ఒకరినేమో బర్న్ అంటున్నాడు, ఒకరినేమో గ్యాదర్ ఇన్ టు ద బార్న్ అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం.
పైన యోహాను కొంతమందిని డిస్క్రైబ్ చేశాడు మనకు అర్థం అవ్వడానికి. తర్వాత అబద్ధికులందరూ అని చెప్పాడు చూడండి. ఆ ఒక్క పదంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చెడు, ప్రతి పాపి, ప్రతి నీచుడు, నికృష్టుడు అండ్ గురుగు దాంట్లో ఉంది. ఆ ఒక్క వర్డ్లో అబద్ధికులందరూ అంటే ఆల్ దోస్ హూ ఆర్ లయర్స్, ఆల్ దోస్ హూ ఆర్ ఫాల్స్, ఆల్ దోస్ హూ ఆర్ ఫేక్స్, నకిలీగాళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా ఎక్కడ? అగ్నిగంధకాలతో మండే గుండంలో, రెండవ మరణంలో వారిని వేయమంటున్నాడు. మత్తయినే మీరు తీసుకుంటే మత్తయి సువార్తలోనే 2 సార్లు యేసుక్రీస్తు ప్రభు మత్తయి 18:8లో, మత్తయి 25:41లో ఎవర్ లాస్టింగ్ ఫైర్ అంటాడు, నిత్యాగ్ని అంటాడు. కీర్తన 9:17లో దుష్టులను దేవుని మరచు జనులందరినూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులు దేవుణ్ణి మరిచే మనుషులు పాతాళానికి, నరకానికి దిగిపోతారు. అండ్ ఆసక్తికరమైనది ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త ప్రారంభంలోనే చెప్పాడు. మత్తయి సువార్త 3:12 ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, వినండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయునని వారితో చెప్పాను. సో షాఫ్ని ఆరని అగ్నితో కాలుస్తాడు. సో వీరు గురుగులు, వీరు పొట్టు, వీరు చెత్త, వీరు కాల్చబట్టకు తప్ప మరి దేనికి పనికి రారు. సో వారు అగ్ని గంధకాలతో మండే గుండం నిత్య నరకానికి తీసుకుపోబడతారు. అండ్ అక్కడ ఏముంటుంది అది కూడా ప్రభు చెప్పాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. 42వ వచనంలో ఏడుపు, పండ్లు కొరుకుట, రెండు మాటలు. ఆయన ఏం చెప్తున్నాడంటే బాడీకి అండ్ మైండ్కి ఆర్ సోల్కి రెండిటికి అది టార్మెంట్గా, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏడుపు మన మనస్సుకు సంబంధించింది. ఏడ్చినప్పుడు మనిషి మానసికంగా దుఃఖానికి గురవుతాడు, వేధించబడతాడు. పండ్లు కొరుకుట అనేది శరీరానికి సంబంధించింది, భౌతికమైన నొప్పి. ఒకసారి కొరికి చూడండి, అని కొరికి చూడండి. రాత్రి దాకా మీరు 2 పూటలు తింటారు, 7 పూటలు తింటారు, కానీ తినేటప్పుడు కష్టం అవుతుంది, పంటికి నొప్పి వచ్చేస్తుంది. సో ఆయన ఏమంటున్నాడంటే ఆ నరకపు శిక్ష బాడీ అండ్ మైండ్ అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్గా లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మకు అండ్ బయట ఉన్న దేహానికి కూడా చాలా నొప్పికరమైన, వేదనకరమైన శిక్ష అది. జార్జ్ విట్ఫీల్డ్ ఆయన సందేశాలు ఇచ్చినప్పుడు, నరకం గురించి చెప్పినప్పుడు ఆయన ఒక మాట తరచూ వాడేవాడు. నేను చాలా సామాన్యమైనటువంటి ఉదాహరణ మీకు ఇస్తున్నాను. ఒక మండేటువంటి బొగ్గును తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి అని చెప్పేవాడు. అండ్ ఆలోచించండి, దాన్ని పెట్టుకొని ఆలోచించండి, అది సర్రున కాలుతుంటే ఒకరోజు, అమ్మో ఒకరోజు దీన్ని భరించాలా? కానీ ఒకరోజు కాదు, లక్షల 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 దినాలు దాన్ని మీరు భరించాలి. చిన్నదే భరించలేకపోతే ఇక పెద్ద అగ్ని గుండములో మీరు ఉన్నప్పుడు ఎట్లా భరిస్తారు? జాన్ బన్యన్ కూడా నరకం గురించి చెప్పినప్పుడు ఆయన ఇట్లా రాశాడు. జస్ట్ 2 పాయింట్స్ ఆయనవి నేను బ్రీఫ్గా చెప్తాను. ఈ లోకంలో మీకు దయ్యం అంటే భయం, ఈ లోకంలో మీకు దయ్యము దరిదాపుల్లో ఉండకూడదు. ఈ లోకంలో దయ్యం వచ్చింది అనగానే మీ వెన్ను వణుకుతుంది, మీ వెంట్రుకలన్నీ నిలబడతాయి. కానీ మీరు పోయి పాతాళంలో పడితే మీ చుట్టూ ఉండేది దయ్యాలే కదా. అంతము లేని కాలము ఆ ఇష్టము లేని దయ్యాలతో ఎట్లా బతుకుతారు? అవి వేసే కేకలకు, అవి చేసే చేష్టలకు మీరు ఎట్లా అక్కడ ఉండగలరు? 10,000 సంవత్సరాల తర్వాత అంతం వస్తోంది అంటే కాసింత మనకి ఆదరణ ఉంటుందేమో కానీ అసలు అంతమే లేని కాలం అంటే మనం అక్కడ ఎట్లా ఉంటాం? పైనున్నటువంటి ఆ యొక్క నక్షత్రాలకు అంతముందేమో కానీ, సముద్రంలో ఉన్నటువంటి నీటి బొట్లకు అంతముందేమో కానీ, ఆ సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఇసుక రేణువులకు అంతముందేమో కానీ నిత్య శిక్షకు అంతము లేదు. జస్ట్ ఇమాజిన్. సో బన్యన్ అంటాడు గోధుమవా గురుగువా. గోధుమ గురించి ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ ద వీట్ 43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అన్నాడు. సో ప్రతి మనిషి చెవి ఉన్నవాడు, చెవి అంటే జస్ట్ ఫిజికల్ ఇయర్ కాదు, మనస్సు పెట్టి వినేవాడు, ఆలోచించేటువంటి వాడు, విన్నదానికి ప్రతిస్పందించేటువంటి వాడు, విధేయత చూపాలనుకునేటువంటి వాడు, అట్లాంటి ప్రతి ఒక్కడు వినాలని ప్రభు చెప్తున్నాడు. సో గోధుమలు
రాజ్య సంబంధులు, దేవుని కుమారులు, మంచి విత్తనము, నీతిమంతులు. వీరు నీతిమంతులు. వీరు మరి గ్రీఫ్ నుండి గ్లోరీకి వెళ్తారు. ఈ లోకంలో వారికి ఉన్నటువంటి ఆయాసము నుండి ఆ పరమానందంలోనికి వెళ్తారు. వీరు నొప్పి లేనటువంటి ఆ యొక్క నిత్య జీవానికి వెళ్తారు. నరకానికి వీరు పోకుండా యేసు రక్షించాడు, పరలోకానికి వీరు వెళ్తారు. వీరు పరిశుద్ధులు. అండ్ బైబిల్లో ఒక చోట నాకు ఇష్టమైనటువంటి మాట, ఎప్పుడో నేను క్రిస్టియన్ అవ్వగానే మొదటిసారి దేవుడు నాకు నేర్పినటువంటి ఒక సత్యములో భాగముగా ఉన్న ఒక మాట నాకు ఇష్టమైంది. 81వ కీర్తన 16, 81:16. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును అని ప్రభు అంటాడు. అతి శ్రేష్టమైన గోధుమలు. మీరు గోధుమల గురించి బైబిల్ స్టడీ చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. గోధుమలు అతి శ్రేష్టమైనవి అంటాడు. సో మనము విశ్వాసులమైతే, రక్షించబడినటువంటి యేసు రక్తంలో కడుగబడినటువంటి వారమైతే అతి శ్రేష్టమైన గోధుమగా దేవుడు మనల్ని చేస్తాడు. కీర్తన 16:3లో నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. సో భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంటే భక్తులు శ్రేష్ఠులు. భక్తి కలిగినటువంటి వాడికి పెద్ద ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, భక్తి కలిగినటువంటి వాడికి ఉద్యోగం ఉండకపోవచ్చు, భక్తి కలిగినటువంటి వాడు చిన్న పనే చేసుకోవచ్చు, భక్తి కలిగినటువంటి వాడికి పేరు ప్రతిష్ట లేకపోతే వాడికి ఇంకా లోకస్తులకు ఉన్నటువంటి అంశములు ఏవి ఉండకపోవచ్చు, ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. దావీదు మాటలవి, కానీ దేవుడి మాటలవి. దావీదు దేవుని హృదయానుసారుడు. విలాప వాక్యములు అంటే లామెంటేషన్స్ 4:2లో 4:2లో మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. సో దేవుడు అంటున్నాడు, నా పిల్లలు మేలిమి బంగారముతో పోల్చదగినటువంటి వారు, సియోను ప్రియ కుమారులు వారు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుతున్నారు. కనుక ఈరోజు ఇది మొదటి వారము సంవత్సరంలో. నీవు రక్షించబడినా కూడా నీ బతుకు ఇంకా మంటి కుమ్మరి చేసినటువంటి కొండలాగానే ఉంటే మార్పు చెందు అండ్ దేవుడికి సమర్పించుకో. మేలిమి బంగారముతో పోల్చబడిన సియోను ప్రియ కుమారుడిగా, కుమార్తెగా ఉండు. పేతురు బలహీనుడు మనందరికీ తెలుసు. యేసు ప్రభు కూడా పేతురుతో మాట్లాడినప్పుడు లూకా 22:31లో ఇట్లా అంటాడు, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును బట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నీవు బలపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమంటాడు. సో అక్కడ కూడా మనం గోధుమలం అయినప్పటికీ, మనకి బలహీనతలు ఉన్నప్పటికీ, మనల్ని సాతాను జల్లించే ప్రయత్నం చేసినప్పటికీ యేసు ప్రార్థన మనల్ని పరిరక్షిస్తుంది. అండ్ మనము గోధుమలాగానే ఉండకూడదు, మనం ఇంకా విస్తరించాలి. యోహాను 12:24లో ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడ్ల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడ్ల విస్తారముగా ఫలించు. So real believers, real wheat, they are excellent, they are precious, they are beloved to God and they will grow. They will die to self and they will grow and multiply for their Savior. ఒక పెద్ద కన్వెన్షన్ జరిగింది. కన్వెన్షన్కి చాలామంది సేవకులు వచ్చారు. సో ఒక సేవకుడి గురించి వచ్చినటువంటి పుకారు, ఒక సేవకుడి గురించి జరుగుతున్నటువంటి ప్రచారమును ఒక యవన సేవకుడు, అతనికి సన్నిహితంగా ఉండేవాడు, సహింపలేక అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన మరి వాక్యము చెప్పిన డాక్టర్ గ్రే ఆలిసన్ దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగాడు, ఫలానా సేవకుడి గురించి ఇట్లాంటి తప్పుడు ప్రచారం జరుగుతుంది, ఇట్లాంటి అభియోగాలు మోపబడ్డాయి, అతడు నిజంగా రక్షించబడ్డాడా అంటారా అని అడిగాడు. ఆ మనిషి నిజంగా రక్షించబడ్డాడా అంటే డాక్టర్ ఆలిసన్ ఏం జవాబు చెప్పాడో గమనించండి. చాలా తెలివి కలిగిన వాక్యానుసారమైన జవాబు. ఆయన ఏమన్నాడంటే, అతడి సంగతి వదిలేయి, నువ్వు రక్షించబడ్డావో లేదో నాకు తెలియదు, నాకు తెలిసింది ఒక్కటే, నేను రక్షించబడ్డాను, అంతే. నాకు తెలిసింది ఒక్కటే, నేను రక్షించబడ్డాను. రక్షణ నిశ్చయత, విశ్వాసి నిజంగా రక్షించబడితే దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇతడు రక్షించబడ్డాడు, ఆమె రక్షించబడింది, ఆయన రక్షించబడ్డాడు అని నిశ్చయంగా మనము చెప్పలేం. ఎందుకంటే కొంతకాలానికి కానీ వారి యొక్క అసలు రూపం బయటపడదు. అప్పటిదాకా అందరూ ఒకే రకంగా కనపడతారు. సో నాకు తెలిసిందల్లా నేను రక్షించబడ్డాను. అతడు రక్షించబడ్డాడో లేదో, నీవు రక్షించబడ్డావో లేదో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారో లేదో నాకు తెలియదు అన్నాడు ఆయన. అది వివేకంతో కూడినటువంటి ఆన్సర్. ఎందుకంటే 3.5 ఏళ్ళు అపోస్తలుడిగా ఉన్నాడు. యేసు యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి, ఎంచుకోబడినటువంటి, ప్రార్థన తర్వాత ఎంచుకోబడినటువంటి శిష్యగణంలో ఉన్నాడు.
ఆయన ఉన్న ప్రతి చోట ఉన్నాడు. ఆయన మినిస్ట్రీలో కోశాధికారిగా ఉన్నాడు. ఆయన అద్భుత బోధ విన్నాడు. ఆయన అద్భుత కార్యాలు చూశాడు. అయినా కూడా ఆయన్ని అప్పగించాడు, అమ్ముకున్నాడు, అధముడైపోయాడు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఒకడు. సో చివరిదాకా యుగ సమాప్తి వరకు, ఎండ్ వచ్చేంత వరకు మనం ఏమీ కన్క్లూషన్కి రాలేం. కాకపోతే ఒకటి మాత్రము శుభవార్త ఏంటంటే, ఇంకా సమయం ఉంది గనుక, యుగ సమాప్తి ఇప్పుడే వచ్చేయలేదు గనుక మనకి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు నీవు రక్షించబడని వ్యక్తివైతే ఇప్పుడే రక్షించబడవచ్చు. రేపు చూసుకుంటాననొద్దు. ఈ రోజే మధ్యాహ్నమే యుగ సమాప్తి అయిపోతే రేపు ఉండదు ఇక. కనుక మనము గురుగుగా ఉంటే గోధుమగా మారడానికి ఇప్పుడు అవకాశం ఉంది, సమయం ఉంది. దేవుడు కనికరముతో రక్షించుటకు ఎప్పుడు కూడా రక్షకుడిగా ఉన్నాడు గనుక ఇప్పుడే మనము క్షమాపణ పొంది రక్షించబడటం మంచిది. లోకానికి ఎక్కువ సమయం లేదు. ఆయన చెప్పాడు పొలము లోకమని. యుగ సమాప్తి వచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ రెండు పదార్థాలు, గోధుమలు కొట్లలోనికి వెళ్తాయి అండ్ గురుగులు కాల్చివేయబడతాయి. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి అండ్ మీరు పరీక్షించుకోండి. ఎవరికి వారు తమ వ్యక్తిగత విషయముగా దీన్ని తీసుకోవాలి, తీవ్రంగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే రేపు అనుభవించేది మంచి అయినా చెడైనా మీరే గనుక. దీంట్లో మన కుటుంబం కూడా మనకి ఏమి సహాయము చేయదు. యు ఆర్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ బిఫోర్ గాడ్. రేపు దేవుడు తీర్పుకు పిలిస్తే ఫ్యామిలీని అంతటిని పిలవడు, ఒక్కొక్కరిని పిలుస్తాడు. అండ్ ఒక్కొక్కళ్ళే ఆ తీర్పులో నిలబడాలి, ఆయన్ని ఎదుర్కోవాలి. గోధుమ అయితే బేష్, గురుగైతే స్మాష్. కనుక నేను నీవు గోధుమలముగా ఉందాం. మనుష్య కుమారుడు యేసు రక్షకుడు విత్తిన మంచి విత్తనముగా ఉందాం. రాజ్య సంబంధులముగా ఉందాం. దేవుని కుమారులముగా ఉందాం. నీతిమంతులముగా ఉందాం. నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతి సూర్యుడి యొక్క ప్రకాశం మన మీద పడి ప్రతిబింబించినప్పుడు మనము ఆయన ప్రతినిధులముగా ప్రకాశమానమైన వారముగా ఉండట ఆయన చిత్తం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా తండ్రి, మా మధ్య ఈ వాక్యము ఈ ఉదయం ఈ సంఘంలో విన్న వారిలో ఎవరెవరు ఇంకా రక్షించబడలేదో వారు ఇప్పుడే మీ యొక్క ఆత్మ ద్వారా దోషారోపణకు గురై వారి పాపము వారు స్పష్టంగా చూసుకోగలిగి పశ్చాత్తాపడి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మీ పాదాలు పట్టుకొని క్షమించబడి శుద్ధి చేయబడ్డ కార్యము చేయండి. అపరాధాల్లో పాపాల్లో చచ్చిన ప్రతి ఒక్కరిని తిరిగి క్రీస్తు ద్వారా బ్రతికించండి. అలాగే రేపు యూట్యూబ్లో చూడబోయేటువంటి వారు ఎప్పటిదాకా మీరు అనుమతిస్తే అప్పటిదాకా వారిని రక్షించండి. రక్షించబడిన మాలో ప్రతి ఒక్కరూ మేము అతి శ్రేష్టమైన గోధుమగా ఉండాలి. మేము మరి ఆ యొక్క మేలిమి బంగారమును పోలినటువంటి సియోను ప్రియ కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. మేము సాతాను చేత జల్లింపబడినా కూడా మేము స్థిరమైన నాణ్యమైన గోధుమగా ఉండాలి. అండ్ మేము పడి చచ్చి విస్తృతంగా ఫలించాలి. అలాంటి జీవితాన్ని మాకివ్వు అని ప్రార్థించి మన కుటుంబంలో ఉన్న గురుగులు, మన సంఘంలో ఉన్న గురుగులు, సమాజంలో ఉన్న గురుగులు, దేశంలో ఉన్న గురుగులు, ప్రపంచంలో ఉన్న గురుగులు రక్షణ పొందాలని ప్రార్థించి అలా కార్యము చేయమని వేడుకొన్నట్లు మాలో కార్యము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.